ఈరోజు టమాటా పచ్చడి అండి. ఇంట్లో కూర ఏం లేనప్పుడు ఇలాగ ఈజీగా టమాటా పచ్చడి చేసుకొని పిల్లలకు క్యారేజ్ పెట్టి ఇవ్వచ్చండి. కాలేజ్ పిల్లలకైనా స్కూల్ పిల్లలకైనా. వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి దంచుకొని వేసుకుంటున్నానండి. అవి టమాటా ముక్కలు వేద్దామండి. నేను నూనెలో నెయ్యవలసిందండి, నూనెలో నెయ్యలేదు, మర్చిపోయాను. ఇప్పుడు వేస్తున్నానండి. ఆవాలు పసుపు కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఇప్పుడు వేసిన ఏం పర్వాలేదు, వేగిపోయాయండి. ఆవాలను ఇది పోపులు కదా వేగిపోతుంది, బాగా పర్వాలేదు. వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఇలాగా దంచుకోవాలండి మెత్తగా. ఎందుకంటే పచ్చడి కదా, అందులో కారం వేయను, ఇదే కారం. సాల్ట్ కూడా వేస్తాను. బాగా దగ్గరికి మగ్గాక దించుదామండి. నూనె అంతా పైకి తేలాలి. ఈ పచ్చడి 2 రోజుల వరకు ఉంటుందండి. ఒక బొట్ట చింతపట్టు కూడా వేయాలండి, చిన్న పులుసు ఉంటుంది కదా. ఆల్రెడీ టమాటాలు పులుసు ఉంటుంది కానీ అందుకే ఒక బొట్ట వేసి. దగ్గరికి వేగిపోయిందండి, చూసారా, ఆయిల్ తేలిపోయింది. ఇలాగే ఆగాలి. ఇలా దగ్గరికి వేయడాక 2 రోజులే ఉంటుంది. పెద్దగా నేను ఏమి వేయలేదండి, ఇంట్లో ఉన్నీటితోటే చేశాను సింపుల్గా. అబ్బా చూడండి, చూసారా ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.